అమెరికన్ క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ సమీపంలోనే కాల్పులు జరగటం వెనక ఉగ్రకుట్ర ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. అమెరికా వలస వచ్చిన ఆఫ్ఘాన్ యువకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ జవాన్లు సారా బ్రెగ్స్టామ్ అలాగే ఆండ్రూ వోల్ఫ్ తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లలో ఒకరు జరిపిన ఎదురు కాల్పుల్లో సదరు యువకుడు సైతం గాయాల పాలయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైట్ హౌస్లో ఘనంగా నిర్వహించే థ్యాంక్స్ గివింగ్ రోజు ముందు రోజే కాల్పులు జరగటం, ఇద్దరు జవాన్లు క్షతగాతులుగా మారటం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన పట్ల అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికి ఉగ్రవాద దాడేనని తేల్చి చెప్పారు. జో బైడెన్ హయాంలో అమెరికా వలస వచ్చిన ఆఫ్ఘాన్ జాతీయుల కార్యకలాపాలపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్ఘాన్ పౌరుల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే రద్దు చేయాలన్నారు. ఇది మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన నేరంగా భావిస్తున్నామన్నారు ట్రంప్. దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ సమస్య మరింత తీవ్రమైంది. వాయు కాలుష్యం ఆయువు తీసే రేంజ్కు చేరింది. తీవ్రంగా క్షీణిస్తున్న వాయు నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రికార్డ్ స్థాయిలో నమోదవుతోంది. ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులకు పొగమంచు తోడైంది. తెల్లటి పొగమంచు రోడ్లను కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.